మొన్నెక్కడో నేను వాట్సాప్ లో ఒక వీడియో ఎవరో షేర్ చేశారు. ఒక కుక్క పిల్లని ఒక ఆయన ఎవరికో ఇచ్చేసాడు. ఎందుకంటే బహుశా ఆయన ఎక్కడికో వెళ్తున్నాడనో లేకపోతే వేరే ప్రాంతానికి మూవ్ అయిపోతున్నాడనో ఇంకా దాన్ని తీసుకెళ్ళలేక వారికి తెలిసిన వాళ్ళకి ఎవరికో ఆ యానిమల్ని ఇచ్చేసాడు. 1 year తర్వాత ఆ వ్యక్తి మరలా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఇంటికి ఒకసారి వెళ్తే ఆ యానిమల్, ఆ డాగ్ అతన్ని చూసి లోపల నుండి పరిగెత్తుకుని వచ్చి ఒక్కసారిగా అతన్ని గట్టిగా పట్టేసుకుంది. 1 year అయినా తన యజమాని మర్చిపోలేదా ఆ కుక్క పిల్ల. ఎందుకు తన కామంది ఎవరో తెలుసు. గాడిదకు తన యజమాని తెలియకపోయినా రోజు దానికి ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో తెలుసట. ప్రతిరోజు ఆ యజమానుడు ఫుడ్ పెట్టే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అది ఫుడ్ తినేసి మళ్ళీ రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. అలాంటి గాడిదకైనా దాని ప్లేస్ దానికి తెలుస్తుంది, కానీ మానవునికి తెలిసిందా? సృష్టికర్తను ఆరాధించడానికి మానవుడు ఎందుకు వెనుకంజ వేస్తున్నాడంటే అపవాది ఈ రోజున చాలా మంది కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. ఎందుకోసం అంటే దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవుడు అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఉండడాన్ని బట్టే మానవుడు దేవుడు ఎవరో సృష్టి ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి నువ్వు దేవుని చేతి పనుని గుర్తించి ఆయన ఒక ఉద్దేశంతో కలుగు చేసేదని గుర్తించి ఆయన ఆరాధించగలిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు.